ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి 12వ భావంలోంచి మీ రాశిలోకి వస్తున్నాడండి. అంటే 12వ భావం అంటే మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాడు మీకు. పైగా మీకు 9th house లార్డ్ కూడా అయ్యాడు, భాగ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇంతకుముందు మీకు మిథున రాశిలో ఉండి చాలా ధనం ఖర్చు పెట్టేశారండి. బాగా సంవత్సరం పాటు విపరీతమైన ఖర్చుల్లో మీరు ఉన్నారు. అంతేకాకుండా తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అనేక రకమైన పనులతోటి విదేశాలు వెళ్ళడాలు అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోతాయి, ఖర్చులన్నీ తగ్గిపోతాయి, శుభాలు చేకూరుతాయి. గురుడు మీ రాశిలో ఉన్నాడంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, ముఖవర్చస్సును పెంచుతాడు ఆయన. అలాగే మీకు నేమ్ అండ్ ఫేమ్, పలుకుబడి బాగా పెంచుతాడు. అంటే పలుకుబడి కలిగిన వ్యక్తిలో తయారవుతారు మీరు. గొప్ప విద్య ఇస్తూ ఉంటాడు ఆయన, ధనాన్ని ఇస్తూ ఉంటాడు. 9th house లార్డ్ కదండి, భాగ్యాధిపతి కదా. ఉచ్చస్థితిలో లగ్నాలు మీ రాశిలో ఉన్నట్టు మాటలు కాదు. మీకు ఇంత ముందు ఉన్నదానికంటే ఇప్పుడు బాగా సంతోషంగా, ఆనందంగా, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, దాన గుణాలు కలిగి ఉంటూ చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి మీకు. అంతేకాదండి, మీ సంతానంలో మగపిల్లలు, మీకు మగపిల్లవాడు పడడానికి ఈ సంవత్సరంలో అవకాశాలు ఎక్కువ. అబ్బాయి మీ ఇంట్లో జన్మించబోతున్నాడు అంటే మీకు పుత్రుడు కలగబోతున్నాడు, వంశోద్ధారకుడు కలగబోతున్నాడు చెప్పచ్చు. మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుందండి. అమ్మవారు ఆడపిల్ల కూడా పడడానికి అవకాశం బ్రహ్మాండం కదా. పంచమస్థానం చూస్తున్నాడంటే గురుడు సంతాన భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పేయచ్చు. అంతేకాకుండా మీ సంతానం వలన మీకు వృద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే మీరు కష్టపడి మీరు పెంచిన మీ సంతానమే మీకు ఇప్పుడు అండగా ఉండి మిమ్మల్ని సర్వదా కాపాడుతుంటారు. ఫైనాన్షియల్గా కానీ, మాట పరంగా కానీ మిమ్మల్ని వదిలిపెట్టరు. మిమ్మల్ని అంటే అర్థం అండి తల్లిదండ్రులని అర్థం. ఈ పిల్లలు అద్భుతంగా ఉంటారండి. అసలు ఇంకా చెప్పాలంటే మీకు ప్రజాదరణ బాగా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ రంగంలో మీకు బాగా రాణిస్తారు. కళారంగం, నటన రంగం మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే సినిమా రంగం అవ్వచ్చు, లేకపోతే టెలివిజన్ రంగంలో అయినా సరే మీకు మంచి పలుకుబడి ఉంటుంది. ముఖ్యంగా సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి ముగ్గురికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. వేదశాస్త్ర విద్య మీకు వస్తుంది. అలాగే సినిమా రంగంలో, మ్యూజిక్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. బాగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు సరా, గాయకులు. అలాగే ఎక్కువ మాట్లాడడం, యాంకరింగ్, వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయి. డౌటే లేదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. అంతేకాకుండా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, అలాగే శుభకార్యాలు చేస్తూ, ధర్మకార్యాలు చేస్తూ మంచి ఫలితాలు పొందుతారు. అద్భుతమైన తెలుసా అండి, భార్యాభర్తల యొక్క సంతోషాలు ఎప్పుడు విరాజిల్లుతూ ఉంటాయి అనచ్చిపోయి. సరే, అదొకటి. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకళ్ళు అండర్స్టాండింగ్లో ఏమాత్రం లోపాలు రావు. ఇప్పుడు ఇంతకుముందు దూరంగా ఉన్న భార్యాభర్తలు కూడా దగ్గర కలిసిపోయి ఉంటారు. మీరు కోరుకున్న సంబంధాలు వచ్చి తీరతాయి. అద్భుతమైన సంబంధాలు వస్తాయండి. మీరు ఊహించిన దానికంటే మంచి సంబంధాలు చేసుకుంటారు. పైగా మీకు సప్తమాధిపతి కూడా మీ రాశిలోనే ఉండడం, అఫ్కోర్స్ 9th భావం ఉండడం కంటే అక్కడ శని దృష్టి ఉంది. ఏదేమైనా మీకు తీర్థయాత్రలు చేస్తారు. కళత్ర స్థానాన్ని అదృష్ట స్థానము అంటాం కదా, సప్తమ భావాన్ని కళత్ర స్థానము అంటే మీకు అదృష్టము అవన్నీ ఉంటాయి. అంటే భర్త ద్వారా అదృష్టం సంప్రాప్తిస్తుంది అని చెప్పచ్చు. వ్యాపారాలు కూడా దినదిన ప్రవర్ధమానం అయి తీరుతాయండి. ఏ చిన్న వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారంలో బాగా నెంబర్ 1 పొజిషన్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీరు కింగ్స్ అని అంటే బాగా రాణిస్తారని చెప్పచ్చు. భాగ్యంలో శని మంచివాడు కాదు కదా, మంచివాడే. శనీశ్వరుడు భాగ్యంలో ఉండి భాగ్యాధిపతి చేత చూడబడుతూ, ఆ భాగ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉండడం వలన మీ భాగ్యము రెట్టింపు అవుతూ ఉంటుంది. అంటే అదృష్టం పట్టుకుంటుంది. అంటే మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో మీకు సీట్లు రావడము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, ఉన్నతమైన విద్య
ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ అంటాం కదా, అవి సైన్స్ గ్రూపులు, మెడిసిన్, అవి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. అంతేకాకుండా శనీశ్వరుడు మాస్టర్స్ ఇన్ లా వాటిలో కూడా తీసుకొస్తాడు. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, అలాగే మీరు వేద శాస్త్రాల్లో నేర్చుకునేవారు కాబట్టి వేదశాస్త్ర విద్య, ఇవన్నీ విద్యలో బ్రహ్మాండంగా వస్తాయి. తీర్థయాత్రలు చేయబోతున్నారు. ముఖ్యంగా శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీకు శివ దర్శనాలు, విష్ణువు యొక్క దర్శనాలు ఎక్కువ కలుగుతాయి. యమునా నది పుష్కరాలు, యమునా నది స్నానాలు, గంగా స్నానాలు, గురువుగారిని పీఠాధిపతులను కలిసి వాళ్ళ పాద పూజలు చేసుకోవడాలు, వాళ్ళతో పాటు తీర్థయాత్రలు చేయడాలు, ఇవన్నీ మీకు జరగబోతున్నాయి రాబోయే కాలంలో. ఖచ్చితంగా ఉంటుంది. బాగా భాగ్యస్థలంలో ఉన్న శని మీ నాన్నగారిని బాగా డెవలప్ చేస్తాడండి. నాన్నగారి ఫాదర్కి చాలా మంచి రోజులు, ఆయన కూడా ఫారిన్ కంట్రీస్ వచ్చి తీరుతారు. ఇలా భాగ్యం వృద్ధి అవుతుందండి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, అలాగే సిమెంట్ పరిశ్రమ ఉన్న వారికి, కోల్ రంగంలో ఉన్న వారికి, అలాగే పెట్రోలియం శాఖలో ఉన్న వారికి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, గురు ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలు ఉండి తీర్చడంలో సందేహం లేదు. గురుడు మారడం గురించి చెప్పుకుంటాడు కర్కాటక రాశిలోకి. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతాడు. కర్కాటక రాశిలోకి గురుడు మారుతాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026 అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు. ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి, అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు. చూపించమని చూపిస్తా కూడా, అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనిశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకుంటా, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ సిరీస్గా ఫస్ట్లో జూన్ 2వ తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ సారీ, కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తున్నాడు అన్నది సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు, పుత్రుల్ని ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రులను ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రుల్లోని సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదను ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల, శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువుగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మన ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మనం మిగతా రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా విష్ణు దర్శనాలు,
విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారికి ఆలయ దర్శనాలు చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.